నమస్కారం. ఎక్కడమ్మా మీది? వైజాగ్ అమ్మా. అంతా మీరంతా కలిసి వచ్చారు. జ్ఞాపకం ఉందమ్మా? ఇప్పుడు ఎట్టుండవు? ధైర్యంగా ఉన్నావా? దురదృష్టమ్మా. రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉన్నావు. మీ ఏం కావాలా? మీ వైఫా? నీకే నువ్వు ఆవిడ ఫస్ట్ బాగాలేదని చెప్పి బయటికి తీసుకొచ్చాను. పోలీసులు బాగా హెల్ప్ చేశారు. ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి కొద్ది బాగా ఆఫీసర్ బాగా హెల్ప్ చేశారు. తర్వాత 108లోకి వచ్చాం. 108లో డ్రైవర్ లేదు 20 మినిట్స్. సో ఫ్రెండ్స్ 108కి ఫోన్ చేస్తే అప్పుడు చెప్పుకుని చాలా మంది ఉన్నారంటే 4-5 108కి పంపించాను. అప్పుడు పంపించారు. అప్పుడు వచ్చేటప్పటికి చాలా మంది చనిపోతాయి. సో మీ సైడే 9 బాగుంటాము. ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళని 108 ఎక్కించి లాస్ట్లో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాము. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఏమన్నా నొప్పులు ఉన్నాయా? అదే మాత్రం వచ్చేలా అవ్వకుండా చూడండి సార్. ఎందుకంటే దేవుడి కోసమని వచ్చాము. ఎందుకు మా పిల్లలు అన్నది లేకపోతే జరగకూడదమ్మా, జరిగింది. దురదృష్టం. ఎన్నిసార్లు వచ్చావు మనం? 8 సంవత్సరాలు వచ్చాం సార్. ఎప్పుడు ఇక్కడికి వచ్చేదానివే? కొండపైనే ఉండేదా? పోయేదానివే? టోకన్ తీసుకుని కొండపై దర్శనంకి వెళ్ళేవాళ్ళు సార్. ఇక్కడ కూడా టోకన్ తీసుకుందానివే? తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు రావలేదు. ఈసారి కొంచెం ఇలా అయిపోయింది. ఇంతకుముందు క్యూ లైన్లో పెట్టినప్పుడు ఇది బాగుంది మీకు? గతంలో కొండ మీద కూర్చోబెట్టి పంపించేవాళ్ళు కదా, అది బాగుందా ఇది బాగుందా? టోకెన్ వేసుకుని క్యూలో వెళ్ళాను బాగానే ఉంది సార్. కానీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పెట్టిస్తారు కదా, 5 గంటలకు వచ్చి నైట్ 8:30 కుదరడం వల్ల జనం అందరూ ఒక్కసారి వచ్చేయడం వల్ల ప్రాబ్లం. ఇక్కడ చేశారమ్మా. ఇంత మురుపు పాత రోజుల్లో కొండపైన క్యూలో వెళ్ళి పెట్టాం కదా. కూడా బాగుంది సార్. వన్ డే రూమ్ లో ఉండిపోయి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. మీరు తెలుగుదేశం పరిపాలన ఉన్నప్పుడు కూడా మేము వచ్చాము. అప్పుడు బాగానే అయింది. కానీ మీరు ఇంకా బాగుంటుంది, బెటర్ గా ఉంటుందని మేము చాలా ఓపిస్తాను. 23 మంది వచ్చాం సార్. కానీ అందులో ఒక్కలేదైనా మాకు ఎంత మా ప్రాబ్లం లేదమ్మా. ఆ చెడ్డ పేరు రాకూడదు, వచ్చింది. నేను యాక్షన్ తీసుకుంటాను. వెరీ గుడ్. ఎక్కడమ్మా? వైజాగ్. ఎట్లుందమ్మా ఇప్పుడు? బట్ ఎక్స్రే తీసారమ్మా, ఏం కాదు, అన్ని సెట్ అయినాయి. ధైర్యంగా ఉండమ్మా. మిస్సెస్ ఎక్కడ మీరు? వైజాగ్ సార్. నేను 23 మందిని తీసుకొచ్చాను. వీళ్ళందరూ మా వాళ్ళు. నువ్వే తీసుకొచ్చావా? అక్కడ 5 మెంబర్స్, అక్కడ 3 మెంబర్స్, వీళ్ళంతా మా వాళ్ళు. మేమే సెకండ్ ఫస్ట్ ఫేజ్ మూవ్ అవుతాం సార్. సెకండ్ ఫేజ్లో ఇంక మేము ఫేస్ చేస్తాం అన్నమాట. నేనైతే ఇలాగ 1 గంట సేపు ఇదే హ్యాండిల్ మీద ఉండి మొత్తం హ్యాండిల్ చేశాను సార్. ఒక పక్క పోలీసులకు గైడెన్స్ ఇస్తూ, ఒక పక్క బ్యాక్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, పోలీసులు కూడా గార్డెన్లోకి వెళ్ళి వెనక్కి పుష్ చేయండి అందరినీ ప్రజలు పట్టుకొని. ఎందుకు జరిగింది మన అభిప్రాయం? యాక్చువల్గా గార్డెన్లో పెట్టడం రాంగ్ సార్. అది గార్డెన్లో పెట్టడం వల్ల గార్డెన్లో పెట్టి లాక్ చేస్తారు సార్ వీళ్ళు 12 గంటలు. లాక్ చేసేట వల్ల ఏమైందంటే చుట్టూ జనాలు తిరిగి గ్రిల్స్ మీద నుంచి లోపలికి ఎంట్రీ అయిపోయారు సార్. గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్. ఈ గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఈ క్రౌడ్ 3 sides నుంచి ప్రెషర్ పెరిగిపోయి ఒకసారి ఇంకా నటక మూమెంట్ లేదు సార్. ప్రెషర్ వస్తే ఇంకా పడిపోయింది సార్. నేను అదేమ్మా, ఆల్రెడీ చనిపోయాం సార్. నేను తన మీద ఉన్నాను. మీరైతే కళ్ళు ప్యాలెసేసి నేను మంది గైడెన్స్ ఇస్తూ మీరు వెనక్కి పుష్ చేయండి అని చెప్పి పోలీసులకు మధ్యలో తాడు కట్టమని చెప్పేసి మీరు దయచేసి బ్యాక్కి వెళ్ళి వెనకాల జనాలు లాగండి.